అది స్టార్ట్ చేయి. आने उन्हें जरा जरा सब కనిపిస్తుంది. నోరు లేని మూగజీవులను ప్రేమించే మంచి మనసున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్తే నమస్తే నమస్తే. గతంలో నా ఛానల్ నేమ్ అంజీ విజన్. ఈ వారంలో నా ఛానల్ నేమ్ను అంజీ స్ట్రీట్ డాగ్స్గా మార్చాను. వ్యూవర్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని నేను ఆశిస్తున్నా. ఈ రాత్రి సమయం అందు డాగ్స్కు ఫుడ్ పెట్టడం జరిగింది. బ్రెడ్ మిల్క్ ఈ మదర్ డాగ్కు ఇవ్వడం జరిగింది. ఈ పప్పి ఒకటి మాత్రం వచ్చింది. మిగతా 4 పిల్లలు లోపల స్కూల్ లోపల ఉన్నాయి. అవి రాలేదు. వాటిని కూడా పెట్టడం జరుగుతుంది. పెద్ద కుక్క మదర్ డాగ్, తల్లి కుక్క పెద్ద కొడుకు అది ఈ మదర్ డాగ్ ఉదయం కానీ రాత్రిపూట కానీ నా టీషర్ల దగ్గరకు వస్తుంది. ఆ టీషర్లు చూపి ఇక్కడ టీషర్ల దగ్గరకు వస్తే ఆ బ్రెడ్ కానీ మిల్క్ కానీ చిన్న తిను బండారాలు ఏమైనా ఉంటే పెడతారనే ఉద్దేశంతో టీషర్ల దగ్గరకు వస్తుంటాయి. పప్పీస్ అన్నీ వచ్చాయి కానీ ఈ టైంకు ఎందుకో రాలేదు. ఆ స్కూల్లో ఎక్కడన్నా పండుకొని ఉన్నట్లు ఉన్నాయి. ఇవి రాలేదు. లేకుంటే మళ్ళీ మార్నింగ్ పూటనే మిల్క్ కోసం వస్తుంటాయి. ఎందుకంటే రాత్రి అంతా ఆకలి ఉంటాయి కదా. ఇప్పుడు అవి ఎక్కడో దక్కుని ఉన్నాయి. అవి రాలేదు. కేవలం ఆ మదర్ డాగ్ అక్కడ చూపి మదర్ డాగ్ దానికి పిల్ల ఒకటి పప్పి మాత్రమే వచ్చింది. మిగతా 4 కూడా లోపల ఉన్నట్లు ఉన్నాయి. ఆ 2 కూడా అక్కడ చూపి అవుతున్నాయి. ఆ పెద్ద కొడుకు అంటే ఈ మదర్ డాగ్ ఫస్ట్ కడుపులో పుట్టినటువంటి మేల్ డాగ్. తర్వాత చిన్న పప్పి ఒకటి మాత్రమే నా టీచర్ దగ్గరకు వచ్చింది. ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇంకా డాగ్స్. ఒక 7 పప్పీస్ ఉన్నాయి. ఒక 4 పెద్ద డాగ్లు ఉన్నాయి. వాటికి కూడా ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. టీ షాప్ మూసేస్తాము. ఈ మూసిన వెంబడే ఇంటికి వెళ్ళి వాటికి కూడా ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఫుడ్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. కుక్కల్ని పెంచడం కాదు, కుక్కల్ని పెంచడంతో పాటు అంటే హెల్త్ పరంగా తర్వాత ఫుడ్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోతే ఫీడింగ్ చేయకుండా ఉంటే అవి ఆరోగ్యంగా ఉండలేవు, ఆకలితో ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే ఆ ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో నోరు లేని మూగజీవాలకు నాకు కలిగిన దాంట్లో కొంత వాటికి కూడా ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఇది నిన్న మొన్నటి నుంచి కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి డాగ్స్కు నోరు లేని మూగజీవాలకు ఒక డాగ్సే కాదు వేరే ఏ జంతువు వచ్చినా సరే నాకు చేతనైనంత నాకున్న దాంట్లో దాటి కూడా హెల్పింగ్ చేస్తాను. అందుకే నా ఛానల్ను అంజీ విజన్ ఉండే ఇంతకుముందు అంజీ విజన్ ఛానల్ను స్ట్రీట్ డాగ్స్గా పెట్టడం జరిగింది. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్. వీటిని నేను పెంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ స్ట్రీట్ డాగ్స్ పైన సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎక్కడ కూడా చౌరస్తాలో కానీ కాలనీల్లో కానీ
జనాభా ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కానీ స్ట్రీట్ డాగ్స్ ఉండకూడదు, వీధి కుక్కలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాటిని రిమూవ్ చేయాలి, డాగ్స్ హోమ్కు షెల్టర్లకు తీసుకువెళ్ళాలని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ అన్ని కుక్కల్ని తీసుకుపోయి ఒక హోమ్లో ఎట్లా పెడతారు? చాలా ఇబ్బందికరమైనటువంటిది, అది అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ కొరత ఉంటుంది, వ్యాధులు వస్తాయి, ఒకదాన్ని ఒకటి కరుచుకుంటాయి, చాలా ఇబ్బందుల పాలై చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. అందుకే ఆ విధంగా కాకూడదు అనే ఉద్దేశంతో స్ట్రీట్ డాగ్స్ నాకు కలిగిన దాంట్లో కొద్దిగా వాటికి మిల్క్ కానీ, బ్రెడ్ కానీ, ఫుడ్ కానీ, రొట్టె కానీ ఏదో ఒకటి వేస్తుంటాను అంటున్నాను. అంటే నేను వేస్తున్నానని మీరు వేయాలన్నది కాదు, మీకు మంచిగా అనిపిస్తే ఆ విధంగా పెట్టండి. మన ఇంట్లో పాచిన అన్నం కానీ, రొట్టె ముక్కలు కానీ, వేస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ డస్ట్బిన్లో వేయకుండా, ఆ మోరిలో వేయకుండా ఒక దగ్గర పెడితే అవి కూడా తిని కడుపు నింపుకుంటాయి. ఈ కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఎందుకు అంటే వాటికి ఆకలి ఉంటుంది బాగా, వాటికి అన్నం ఎవరు కూడా పెట్టారు కదా, అవి మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి. కాబట్టి మనల్ని నమ్ముకొని జీవిస్తుంటాయి కాబట్టి మనం కూడా వాటికి ఒక 2 ముద్దలు పెడితే అవి తిని జీవిస్తాయి అన్నది నా కాన్సెప్ట్. స్ట్రీట్ డాగ్స్ని చూడగానే చాలామందికి కోపం ఉంటుంది, ఎందుకంటే కరుస్తాయని. నిజంగా 1-2 కుక్కలు కరవచ్చు, కానీ ఒక కుక్క కరిచిందని 100 కుక్కల్ని దూషించడం అనేది సరైన కాన్సెప్ట్ అనేది కాదు. విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే యాంటీ డాగ్ లవర్స్ దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని మానుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఫుడ్ ఫీడింగ్ అనేది మామూలు విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. 1-2 రోజులు పెట్టడం వేరే, ఇట్లా సంవత్సరాల వెంబడి పెట్టడం వేరే. తర్వాత ఈ వాయిస్లెస్ వాటికే కాదు, మనుషులకు కూడా ఎప్పుడైనా ఆకలిగానా అనిపిస్తే, ఆకలి అయిందంటే నేను తప్పకుండా వాళ్ళకు అన్నం పెట్టించే ప్రయత్నంలో ఉంటానట్లు. మనిషికి పెట్టాలి కూడా, ఆకలి అయిందంటే అన్నం అనేది పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. మనిషి జీవించేదే అందుకోసం. ఒకవేళ ఆకలి లేకుండా ఉండే జీవులు ఏమున్నాయి? ఏవి కూడా లేవు. ప్రపంచంలో ఆకలి లేని జీవి అంటూ ఉండదు. కాబట్టి మనకు చేతనైనంతలో వాటిని కూడా కొద్దిగా ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవేళ మీకు వీలైతే పెట్టండి, లేకుంటే వాటిని దూషించొద్దు అన్నదే నా సలహా. దూషించకుండా మీ దారిన మీరు వెళ్ళిపోండి. ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది దానికి ఫుడ్ దొరుకుతుందా లేదా అనేది, అది బతకాలనా లేదా అనేది ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రకృతిలో అన్ని జీవులు కూడా సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాదు. ఈ కుక్కలకు కానీ, చిన్న చిన్న జీవులకు కానీ జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే ప్రయత్నం ఎవరికి కూడా లేదు. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నా. సో ఫ్రెండ్స్, నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛానల్ నేమ్ అంజీ విజన్. ఈ వారంలో ఆ ఛానల్ నేమ్ను అంజీ స్ట్రీట్ డాగ్స్గా పేరు మార్చాను. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ డాగ్స్. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. తల్లి బిడ్డ రెండు కూడా ఫుడ్ తింటున్నాయి. మళ్ళీ చిన్నపిల్ల కూడా వచ్చింది, చిన్న పప్పి కూడా. ఇక్కడ వస్తే ముక్కని పడుతున్నావు. కుక్కలు పడాలి, బండాటి కలిగింది భూమి మీద బండాటకే. అక్కడికి అది అట్లా ఉన్నప్పుడు అట్లా పండబెట్టమ్మా, భూమి మీద బండాటే.
ఏమ్మా ఓ మీరు వస్తారే దా అండి ఏయ్ అదే ఏయ్ దాంట్లో దా తిన్నాను అది రూపాయలు ఎంత అన్నీ ఎంత ఇక్కడ ఇక్కడ దా కింద అయిపోయినా కదా మీకు మగానికి వస్తాయి ఇక్కడ